రోజు వీడియో క్యాన్ స్కర్ట్ గురించి మీతో నేను స్టిచ్ చేయించుకున్న క్యాన్ కి నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ క్యాన్ కి టోటల్ గా అయిన ప్రైస్ ఎంత. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉషా. ఈ రోజు వీడియో క్యాన్ స్కర్ట్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. క్యాన్ స్కర్ట్ కి ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ దీనికి ఎన్ని మీటర్స్ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలని ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా దీనికి ఎంత ప్రైస్ అవుతుంది అని కూడా మీతో చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేనైతే క్యాన్ని సపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకంటే మనం ప్రతి స్కర్ట్కి క్యాన్ అటాచ్ చేయించుకుని దానికి ప్లేస్ ఎక్కువ, కబోర్డ్లో ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రతి స్కర్ట్కి క్యాన్ పెట్టించడం వల్ల మనం ఒక అమౌంట్ అనేది కూడా దానికి స్పెండ్ చేస్తాం. సో అలా కాకుండా ఒక క్యాన్ని సపరేట్గా స్టిచ్ చేయించుకుంటే మనం ఇంకా లేట్ చేయకుండా నేను స్టిచ్ చేయించుకున్న క్యాన్ స్కర్ట్ని మీకు చూపిస్తాను. ఇది నేను స్టిచ్ చేయించుకున్న క్యాన్ స్కర్ట్. మనకి ఆన్లైన్లో ఎక్కువ వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా, వైట్ కలర్ కొంచెం మాపు వేగంగా ఇస్తాయి, కొంచెం వేగంగా ఖరాబ్ అవుతుంది. సో అందుకని నేను ఇట్లా కొంచెం వేరే కలర్లో తీసేసుకుని నేను స్టిచ్ చేయించుకున్నాను. నేను స్టిచ్ చేయించుకున్న క్యాన్కి నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏంటంటే పాప్లైన్ అండి. అంటే పాప్లైన్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కాటన్, బట్ కాటన్ కంటే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉండదు, ఇంకా నెక్స్ట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మనకు కాటన్ ఎట్లా ఇస్తారు, కాటన్ అడగగానే మ్యాచింగ్ సెంటర్లో మనకి లైనింగ్ క్లాత్స్ ఇస్తారు. సో అలా కాకుండా మీరు షాప్కి వెళ్తే మాత్రం పాప్లైన్ అని అడగండి. సో మీరు కొంచెం డార్క్ కలర్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటేనే బెటర్. సో ఇది నేను తీసుకున్న కలర్ అండ్ దీనికి నేను 3 మీటర్స్ పాప్లైన్ తీసుకున్నాను. పర్ మీటర్ ₹120 పడింది. అంటే నాకు 3 మీటర్స్ సరిపోద్దని చెప్పారు టైలర్ని అడిగితే. ఇంకా నెక్స్ట్ నేను దీనికి క్యాన్ని ఓన్లీ డౌన్లోనే అటాచ్ చేయించుకున్నాను. అంటే అది మన ఇష్టం, మనకి అప్ నుంచి కావాలంటే పైనుంచి లేయర్ 2 లేయర్స్ కావాలన్నా 3 లేయర్స్ కావాలన్నా వేపించుకోవచ్చు. బట్ నాకు అలా కాదు, ఓన్లీ డౌన్లోనే కావాలి. ఇట్లా ఫ్రిల్స్ పెట్టించుకున్నాను, దగ్గర ఇట్లా ఫ్రిల్స్ పెట్టించుకున్నాను. సో కొంచెం గేర నాకు సరిపోతుంది. నేను ఈ క్యాన్ని 3.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది 3.5 మీటర్స్ అంటే పర్ మీటర్ ₹50 పడింది. ఈ క్యాన్ స్కర్ట్కి మనకి ఇక్కడ అనేది ఈ గుర్తుంటుంది కదా, ఇది అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. మరీ లూజ్ ఉన్నా సరే మనం వేరే స్కర్ట్ దీని మీద వేసుకున్నాం కదా, ఆ అవుట్ఫిట్ లుక్ని చేంజ్ చేసేస్తుంది. సో అందుకని ఇది కొంచెం టైట్గానే పెట్టించుకోవాలి. అంటే ఎట్లా అంటే ఫిష్ కట్ ఉంటుంది కదా, మరీ అంత టైట్ వద్దు, అది కొంచెం చాలా టైట్ ఉంటుంది. ఫిష్ కట్ అంటే కొంచెం లూజ్ పెట్టించుకోండి, మనకు ఫ్రీగా కూడా ఉంటుంది. ఇంకా నేను పైన ఇట్లా వేస్ట్ దగ్గర ఇట్లా పెట్టించుకున్నాను, థ్రెడ్ పెట్టించుకున్నాను. ఎందుకంటే మనకి కొంచెం ఫ్రీగా ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకొని దీన్ని కట్టుకోవచ్చు. సో ఈ క్యాన్ స్కర్ట్ వేసుకొని ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. అంటే విత్ క్యాన్ వితౌట్ క్యాన్ నేను మీకు చూపిస్తాను అండి. దీనికి టోటల్ నేను స్టిచ్ చేయించుకున్న క్యాన్కి టోటల్గా అయిన ప్రైస్ ఎంత అంటే 3 మీటర్స్ పాప్లైన్ పర్ మీటర్ ₹120, 3.5 మీటర్స్ క్యాన్ పర్ మీటర్ ₹, ఇంకా స్టిచ్చింగ్కి ₹150. టోటల్ వచ్చేసి ₹685. సో మనకి ఆన్లైన్లో కూడా నియర్లీ సేమ్ ప్రైస్ ఉంటుంది. సో అందుకని అంటే తీసుకోవద్దని అనట్లేదు, తీసుకోండి, అది మీ ఇష్టం. బట్ ఏంటంటే స్టిచ్ చేయించుకున్నానికి కొనే దానికి డిఫరెన్స్ ఏం లేదు కదని చెప్తున్నాను. ఇంకా స్టిచ్ చేయించుకున్న వాటికి కొంచెం లైఫ్ ఉంటుంది. ఇంకా ఫ్యాబ్రిక్ కూడా మనము ఆన్లైన్లో వచ్చిన ఫ్యాబ్రిక్ అంటే మనం వేయించుకున్న ఫ్యాబ్రిక్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు వితౌట్ క్యాన్ స్కర్ట్ లుక్ అండ్ విత్ క్యాన్ స్కర్ట్ లుక్ ఎలా ఉంటుందని చూపిస్తాను. క్యాన్ యూజ్ చేసిన వైపు అవుట్ఫిట్ కొంచెం గ్యారా వచ్చింది. సో ఇలా సపరేట్గా స్టిచ్ చేయించుకోవడం వలన మనం ఏ అవుట్ఫిట్కి కావాలంటే ఆ అవుట్ఫిట్కి క్యాన్ స్కర్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా క్యాన్ స్కర్ట్ని మనము లాంగ్ ఫ్రాక్స్కి, హాఫ్ సారీస్కి, క్రాప్ టాప్స్కి యూజ్ చేస్తాము. అంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన క్యాన్ నేను రీసెంట్గానే స్టిచ్ చేయించుకున్నాను. సో అందుకని
ప్రైస్ కూడా తక్కువ అయింది. ఆన్లైన్లో చూసా. సో రెండింటికి ప్రైస్ పెద్దగా తేడా ఏమి అనిపించలేదు. సో అందుకని ఈ వీడియోని ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ చాలా కావాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.